ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. कनकदुर्गायै नमः. लक्ष्मीनृसिंहस्वामिने नमः. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు మిథున రాశిని తెలుసుకుందాం. మిథున రాశి అంటేనే కలయిక. అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటారనమాట. అంటే ఖాళీగా ఉంటారు వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఎంజాయ్ చేద్దామా ఎలా తిరుగుదామా అని ఆలోచిస్తుంటుంది మిథున రాశి ఇప్పుడు కూడా. అంటే వీళ్ళు ఒంటరిగా ఉంటారు అన్నమాట. అది మిథున రాశి కావచ్చు, మిథున లగ్నం కావచ్చు. వీళ్ళు ఒంటరిగా ఉండడానికి అవకాశాలు తీసుకోరు. ఎప్పుడు తోడు ఉండాలి పక్కన. ఒక వ్యక్తితోనే సంచారం చేస్తుంటారు వీళ్ళు. అది స్త్రీ అయితే ఎప్పుడు భర్తను వదిలేసి ఉండదు అనమాట. అదే పురుషుడు అయితే కనుక ఒక స్త్రీ వదిలేసి ఉంటాడు అనమాట. అంటే ఇక భర్తకి స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ మగవాడైతే తన భార్యకు సుఖాన్ని పొందలేడు కనుక వేరే స్త్రీ కోరుతూ ఉంటాడు. అది కనుక స్త్రీ అయితే కనుక తన భర్త సుఖాన్ని ఎక్కువగా పొందగలుగుతుంది అనమాట. కానీ తన జీవితంలో హ్యాపీగా ఉండగలడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారు చాలా నిటారుగా నడుస్తుంటారు. కొంచెం వీళ్ళు తేజవంతంగా ఉంటారు. కొంచెం పొట్టిగా కూడా ఉంటుంటారు. వీళ్ళు చాలా కాంతిగా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కార్యక్రమాలు ఉంటాయి. అది ఏదో ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటారు. వీళ్ళకి కరోనా వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారు. సరే వీళ్ళకి మాత్రం ఏ పనిలో లోటు ఉండదు అనమాట. ఏదో రూపాయలు ధనం వస్తూనే ఉంటుంది. ఆదాయం అనేది సమృద్ధిగా లభిస్తూనే ఉంటుంది. వీరి మైండ్ థాట్స్ చాలా గొప్ప అనమాట. వీళ్ళ ఆలోచన చాలా ముందుగా అడ్వాంటేజ్ ఏంటంటే బాగా ఆలోచిస్తారు. మంచి థాట్స్ ఆలోచిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి వ్యయంలో గురువు ఉండడం వల్ల, కుజుడు ఉండడం వల్ల వీళ్ళు దాన ధర్మాల కోసము, పూజల కోసమనో, యజ్ఞాల కొరత కోసమనో, లేదంటే ఒక సేవా దృక్పథంతో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది అనమాట. సోదరులకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది వీళ్ళ సోదరులు కూడా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే వీళ్ళ సోదరులు వీళ్ళు తెలియకుండానే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది చూసుకుంటూ ఉండాలి మంచిది. కనుక సోదరుల పరంగా గురువుల మూలకంగా ధనాన్ని వెచ్చేయాల్సి వస్తుంది. అంటే వీళ్ళు గురువులు శత్రువులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. కానీ గురువులతో వీళ్ళు తగు జాగ్రత్త పడాల్సిన మంచిది. అంటే గురువులు నిందించకపోతేనే చాలా మంచిది. గురువులు నిందించారంటే ఈ ప్రభావం మీ మీద ఎక్కువ పడడానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి ద్వితీయం ధనస్థానం బాగుంది. తృతీయ సోదర స్థానం కూడా బాగుంది. సోదరులు మీతో కలిసి ఉండడం, ఎక్కువ మంది స్త్రీలు మీతో కానీ స్త్రీలు ఎక్కువగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఉన్న స్త్రీలు అంటే ఈ రాశి వారికి కానీ ఈ లగ్నం వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలు సంతానంగా పుట్టడానికి సోదరుగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎంతైనా రవి స్థానం కనుక కొంచెం వాళ్ళ లక్షణంలో మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయని. అంటే పురుషుల్లాగా డామినేషన్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు దేన్నైనా ఛేదించగలుగుతారని లెక్క. చతుర్థం తల్లి వీళ్ళకి చాలా మిథున రాశి వారికి తల్లి చాలా శత్రువుగా కనబడుతుంటుంది. కనుక చాలా జాగ్రత్త పాటించడం మంచిది. తల్లితో ఆచితూచి మాట్లాడడం మంచిది. సరదాగా కూడా మాట్లాడకూడదు. ఏది అవసరమో తల్లితో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. తల్లి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తల్లికి చిన్న మిస్టేక్ చేసినా కూడా తట్టుకోలేదు అనమాట. కానీ ఈ మిథున రాశి వారు ఈ మాసంలో చాలా కేతు అక్కడ ఉండడం వల్ల తల్లితో దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. పంచమ స్థితి ఈ మిథున రాశి వారికి పంచమ స్థితి సమానంగా సంతానం కూడా సమానంగా ఇద్దరు పిల్లలు సంతానం ఉండడం, ఇది మగపిల్ల ఆడపిల్ల ఇద్దరు సమానంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తర్వాత షష్ఠ స్థితి శత్రువులు అవ్వడం వల్ల మీకు శత్రువులు ఎవరో మీకు తెలియదు అన్నమాట. శత్రువులు చాలా రహస్యంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. కనుక మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్లో ఉంటారన్నమాట. మిమ్మల్ని ఎప్పుడు తిడదామా అందామా ఏదో చేద్దామా అనే ఆలోచనలో ఉంటుంటారు. మీకు సప్తమ స్థానం గురుడు అవ్వడం వల్ల అక్కడ ఎవరు లేకపోవడం వల్ల న్యాచురల్గా గురుడు అవ్వడం వల్ల మీ భర్త మీకు చాలా సపోర్ట్ చేస్తాడు లెక్క ప్రకారం. లేడీస్కి అయితే, మగవాడికి అయితే అంత సపోర్ట్ ఉండదు. మిథున రాశి వారిలో మీరు మగవాడి ఆడవాళ్ళ వ్యత్యాసం ఉంటుంది. కనుక గురుడు సాత్వికుడు, ధార్మికుడు, ధ్యాన సంబంధ యోగం గలవాడు, పుణ్యం చేసే ఆ లక్షణాలు గలవాడుగా కనబడుతుంటాడు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు వెయ్యిలో ఉండటం వల్ల భర్త సంబంధం నష్టం కనబడుతుంటుంది. గమనించాలి. భర్త సంబంధంగా నష్టం ఉంటుంది. ప్లస్ అలానే శత్రువుల మూలకమైన నష్టం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసంలో తగు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఈ సంవత్సరం అంతా కూడా గురుడు ఇక్కడ సంచరించే సమయంత వరకు కూడా మీకు గురువు రీత్యా, పెద్దవాళ్ళ రీత్యా, దేవతా సంబంధం రీత్యా, బ్రాహ్మణ రీత్యా, లేదా కొంచెం మనకి పెద్దవాళ్ళు గురువులు అనుకున్న వాళ్ళతో గొడవలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో విభేదాలు రావచ్చు, వాళ్ళతో సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు
అష్టమంలో శని ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది లేదు, సమస్య అంటే పెద్దగా కనబడదు. కానీ భాగ్యంలో శని ఉన్నాడు కనుక మీరు ఎంత ఈజీగా ధనాన్ని పొందగలగా ఎన్ని ఆలోచనల ద్వారా ప్రయత్నం చేయొచ్చు, అంత ఆలోచన ద్వారా ధనాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత దశమంలో రాహు ఉండడం వల్ల వృత్తిపరం ఎప్పుడు కూడా వృత్తి మీకు అన్ని రకాలుగా ఎలా చెప్పాలంటే రాహు మంచి మంచి ఐడియాస్ ఇచ్చి జీవితాన్ని బాగుండేది చేస్తుంటుంది. కనుక జీవితాన్ని మంచి ఈజీగా ధనం ఎలా సంపాదించాలో ఒక ప్లాన్ చెప్తుంటుంది అన్నమాట. కష్టపడకుండా పోయే మార్గాలంటే కూడా గురుడు ఇస్తుంటాడు. అలా లాభంలో ఎవరు లేకపోవడం వల్ల మంచిది. వెయిల్లో ఉండడం వల్ల మీకు జరిగే రిమార్క్ అంతా గురుడు కుజుడు అవ్వడం వల్ల మీరు ఈ 2 శ్లోకాలు చదివితే సేఫ్గా ఉంటారు. చదవైన పెద్ద ప్రమాదం ఏం కాదు, ఒక నెల వరకే దాని ప్రభావం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంటుంది. కనుక ఈ 2 చదవడం ప్రయత్నం చేయండి. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శి అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావము గోచారీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టాన వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం చూస్తుంది. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబ రీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పాటించడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతం, మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట. ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. తర్వాత సోదర స్థానం బాగుంది కదా, చతుర్థం మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్టంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పార్ట్నర్ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్య చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు జాగ్రత్త పడితే
ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.